జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరికి వచ్చే భక్తుల అసౌకర్యాలపై ఈరోజు గోదావరి పరిసర ప్రాంతాలను పరిశీలించిన భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు గాజు భాస్కర్. బ్యాక్ వాటర్ తీయడం వల్ల సిమెంట్ మెట్లపై ఉన్న పాకురు ఉండటం వలన గోదావరి స్నానానికి వచ్చిన భక్తులు జారి కింద పడి కాళ్ళు చేతులు విరిగినాయి. వారిని వెంటనే బోయ సోదరులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్, ఉపాధ్యక్షులు బాకి అనిల్, రాజేష్, కార్యదర్శి కలకోట రాజు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాశిట్టి హరీష్ మరియు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరు పొందిన మన ధర్మపురి క్షేత్రంలో భక్తులు భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానం చేసి దర్శనాని కోసం వస్తే ఇక్కడ మన ధర్మపురి గోదావరిలో బ్యాక్ వాటర్ నిన్నదాకా బ్యాక్ వాటర్ ఉంటే బ్యాక్ వాటర్ ఎట్లా తీసేస్తారు అట్లా సిమెంటు మెట్లపైన మొత్తం పాకురుతోటి పట్టుకుని దాన్ని కనీసం శుద్ధి చేయకుండా మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్ల స్నానానికి వచ్చే భక్తులు ఇటు పట్టణ ప్రజలు కానీ ఆ పాకురు మీద జారి కింద పడి కాళ్ళు చేతులు విరగడం చాలా బాధాకరం. ఇప్పటికిప్పటికీ ఒక ఇద్దరు ముసలి వాళ్ళు కింద పడితే మన బోయ సోదరులు అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్కు పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మీకు బోయ సోదరులు కూడా అక్కడ దాని యొక్క భక్తులు కింద పడి జారి పడడం చూడలేక బాధతో బోయవాడ ప్రజలు మన ఉసుక తీసుకొచ్చి ఆ మెట్ల మీద చల్లుతుర్రు. మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మున్సిపల్ సిబ్బంది ఏం పనిచేస్తుందని సిబ్బంది చెప్తున్నాము. ఇక్కడ కనీసం ఒక మున్సిపల్ సిబ్బంది కూడా లేదు. సిబ్బంది లేక ఇక్కడ బోయ సోదరులు ఇక్కడ సేవలు చేస్తూ ఉన్నారు. మరి ఇక మున్సిపల్ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తుందో దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా వెంటనే సిబ్బందిని తీసుకువచ్చి బ్లీచింగ్ పౌడర్ బట్టి చల్లి మొత్తం క్లీన్ చేస్తే ఆ పాకులని పోతే భక్తులు స్నానం చేసి సురక్షితంగా వెళ్తారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద శ్రద్ధ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.